కృష్ణా జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. నందిగామలో సివిల్ సప్లైస్ అధికారుల తీరుపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను నిండా ముంచిందని, కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక, అమ్మిన ధాన్యానికి డబ్బులు అందక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని రైతులు కన్నీరు పెడుతున్నారు. ముఖ్యంగా 1010 వెరైటీ ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వివాదానికి దారితీస్తుంది. టార్గెట్ లేదనే సాకుతో అధికారులు చేతులు దులుపుకుంటుండగా ఎంపీ ఎమ్మెల్యేల హామీతో తాము మిల్లులకు ధాన్యం తరలించామని, కానీ 2 నెలలు గడుస్తున్నా మిల్లర్లు చెల్లింపులు జరపడం లేదని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలవుతున్న వేళ పెట్టుబడులకు డబ్బులు లేక తాము అప్పుల పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని మిల్లర్ల నుంచి బకాయిలు ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా 1000 పొదులు ధాన్యం పండించాం. మే నెలాఖరులో ధాన్యం కొనమని అడిగాం. పర్మిషన్ లేదు, బిజీ అయిపోయింది, ఇక్కడ పెట్టండి తర్వాత పర్మిషన్ వచ్చింది అన్నారు. 2 మంత్స్ అయినా ఇప్పటివరకు పర్మిషన్ రాలేదని చెప్పి అన్నారు. మేము ఇక్కడ డెలివరీ వర్గం కలిసాం, వచ్చి ఎండీ గారిని కలిస్తే ఆయన సానుకూలంగా స్పందించారు. బిజీ అయిపోయింది, పైనుంచి పర్మిషన్ తీసుకొని మీకు ఏదో ఒకటి న్యాయం చేస్తామని అన్నారు. దయచేసి ఈ రైతులందరికీ న్యాయం జరిగే విధంగా కోరుతున్నాం. రైతాంగం సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి మేము మాట్లాడుతున్నామండి. సుమారు ఒక 5,000 టన్నులు ధాన్యం ఇంకా మిగులుదలగా ఉన్నది. మిల్లర్ల దగ్గర మేము తెలియక అక్కడికి వెళ్ళి ఆ రెంట్లు కట్టలేక, లారీ ఆగిపోయిన రెంట్లు కట్టలేక వాళ్ళని బతిమలాడి భయాను పిచ్చి దించేసి వచ్చామండి. ఇక్కడ కాటా సీట్లు తీసుకొని వచ్చేసామండి. ఆ స్లిప్లు మొత్తం మా దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ దగ్గర మా దగ్గర కొనటానికి ఇది లేదు, జిల్లా టార్గెట్ లేదంటున్నారు. రబీలో 1010 వేసాం. దానికి గాను అప్పుడు వర్షాలు పడుతున్నాయని మిల్లులకు తరలించాం. వాటిని తరలించిన క్రమంలో అప్పుడు మిల్లర్స్ వాళ్ళ ఇష్టం లేకపోయినా మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఎవరో వాళ్ళు చెబితే వాళ్ళు దించుకున్నారు. దానికి బిల్లులు కొడతామని 2 నెలల నుంచి కమిషనర్ ఆఫీస్ చుట్టూ, ఇటు మిల్లుల చుట్టూ వీళ్ళు తిప్పుతున్నారు. వాళ్ళు రోజు టార్గెట్ రాలేదని చెబుతున్నారు. ఇప్పుడు తీరా మీరు మీ ధాన్యాన్ని మీరు తీసుకెళ్ళండి అని చెబుతున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి?